హలో ఫ్రెండ్స్, జామకాయలు చూసారా నేను ఎట్లా తింటున్నానో. మీరు కూడా చిన్నప్పుడు ఇలానే నాలాగా కోసుకొని మంచిగా తింటారు. నన్ను చాలామంది కామెంట్ చేశారు దొంగ దొంగ అని. దొంగ నేనేం చేయాల, మా అక్క తోటలో ఉండే జామకాయ చెట్టుకి జామకాయల కోసం. కానీ చిన్నప్పుడు ఆ చెట్టు దుంకి ఈ చెట్టు దుంకి అంత బాగా కోసుకొని తినేవాళ్ళం. కానీ పెద్దవాళ్ళు అయినాక కొంచెం లావ్ అయ్యాక పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు. నాకు జాంకాయలు కోసింటే తెలిసింది. చెప్తే నమ్మరు. ఏ గుండు జారి ఎక్కడ కళ్ళు కొట్టుకుంటానని భయపడినా మొత్తానికైతే జాంకాయలు సాధించి తింటా ఒకటి కోయాలని ఫిక్స్ అయ్యా. ఆగలేకపోయా. జాంకాయ కోసుకున్నాక వెంటనే దాన్ని టేస్ట్ చూడాలి నాకు అనిపించి వెంటనే ఒకటి తిన్నా. కానీ ఒకటి చెట్టులో ఒకటి ఫుల్గా మాగింది. అది నాకు అందనని అది. కానీ ఎలాగైనా సరే దాన్ని కొయ్యాలని నేను ఫిక్స్ అయ్యి ఏం చేయాలనో తెలియక కొంచెం సేపు ఆలోచించాను. ఎందుకంటే నేను అక్కగాళ్ళ ఊరికి వెళ్ళే కాబట్టి అక్కడ బంగారు వేసుకున్నా కొంచెం మెల్లో నాకున్న కాడికి. అవి ఎక్కడ చెట్టు కొమ్ముగా తగులుకొని తెగిపోతాయని భయం వేసి ధైర్యం చేయలేకపోయినా. కానీ ఎట్టకోల కొమ్మలని తప్పించుకొని కొయ్యాలని ఫిక్స్ అయ్యి చూడండి ఎట్టకేలా కోయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ సాధిస్తా. ఆడుంది, పండు మాగింది జాంకాయ. దానికోసం నా తిప్పలు అయితే అంతా ఇంత కాదు. లాస్ట్కు తొక్కలో ఐడియా వేసే ఎట్లా అయితే మనం రెండగాలైతే రాలుపుకొని తింటాము అట్లాగా నేను కూడా చెట్టు ఉంచాను. ఆ మాగింది వచ్చేసి కింద పడింది. కూడా దాన్ని తీసుకున్నా. ఇదే సింపుల్ అనిపించింది. అది కోసే బదులు చెట్టు రాలిపితే దాన్ని ఆల్రెడీ చిలక కొట్టేసింది కాయనం. అయినా పర్లేదు తిన్నామనేసి. ఇంకా నాతో పాటు పని చేస్తున్నారు కదా వాళ్ళు కూడా తింటారనేసి ఒక 4 జాంకాయలు పీక్కోవడానికి చూసా. ఎందుకంటే పెద్దగా జాంకాయలు ఇష్టపడను నేను, కానీ ఎప్పుడో నోటికి రుచిగా బాగుంటుంది కదా అనేసి ఇలా చేసా. చూడండి పండు మాగింది మట్టుగా నేను తినాలనుకున్నా. అదే బాగుంది టేస్ట్. కానీ చెట్టు జాంకాయలు మటుకు తీయగా ఉన్నాయి. మన అవుట్ సైడ్ కొన్నప్పుడు చిన్నప్పుడు ఎక్కడైనా తిన్నాళ్ళ కింద పోయినప్పుడు జాంకాయలు అమ్ముతూ ఉంటారు. ఎక్కువ జాంకాయలే. నేనైతే నా చిన్నప్పుడు అయితే ఎక్కువ జాంకాయలే తిన్నా. వాటిని బాగా సగాన్ని కోసిచ్చి 4 ముక్కలుగా మధ్యలో ఉప్పు కారం వేసి మనకు ఇస్తారు. సో అవి బాగా హ్యాపీగా తినేవాళ్ళం. ఎందుకంటే తక్కువ రేట్లో 2 రూపాయలకు 5 రూపాయలకి అయితే జాంకాయ వస్తుండే. పెద్ద జాంకాయ అదే మన కడుపు నిండిపోతుండే. మిగతా ఏంటి వచ్చేటి కదా తిరునాళ్ళలో చాలా రేటు ఉండేవి. నేనైతే ఎక్కడికి పోయినా జాంకాయ తీసుకునేదాన్ని ఎక్కువ. కానీ పెద్ద కొద్ది జాంకాయ తినవే మానేసిన. ఎక్కువ విత్తనాలు ఉంటాయి కాబట్టి తినబుద్ధి కాకుండా ఉండే. మొత్తానికి ఇక్కడ మా అక్కలూరులో మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నాకు గుర్తుకొచ్చి ఊరుకుండే కదా చెట్లకు అందులో పోయాం కదా అనేసి పెరిగి మరీ తిన్నాను. వరకు కూడా కాదు. కానీ వాతావరణం అప్పుడప్పుడు కూడా అక్కడ వర్షం పడుతూ ఉండేది. నాకు చల్ల గాలి, మంచిగా వర్షం పడుతూ చల్లగాలి తాకుతూ సూపర్ ఉండేది. వర్షం పడుతూ ఉండే ఒక దిక్కు జాంకాయలు కూర్చుంటే కిక్కే వేరు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ మొబైల్ ఎక్కడ తడిసిపోతుందో పాడైపోతుందో అని భయపడాను. చూడండి గాలి ఓనే ఇస్తుంది, ఒక దిక్కు వర్షం పడుతుంది. కెమెరా పైన అప్పుడప్పుడు నీళ్ళు కూడా పడ్డాయి. మీకు అనిపిస్తుందో లేదో కానీ మొత్తానికి నా చేతిలో ఒక 5 జాంకాయలు అయితే ఉన్నాయి. మొత్తానికి పిక్కున్నా. వాతావరణాన్ని కూడా బాగా ఎంజాయ్ చేశాను నేను. ఫస్ట్ టైం చాలా ఫీల్ అయ్యా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.